సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి భాగంలో కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దర్శనం తర్వాత ఎంత భక్తి వైరాగ్యాలకు ఆయన లోనయ్యారు, అదేవిధంగా ఒకసారి తనది కాదు అనుకున్నటువంటి డబ్బును బాబా ఎంతోమందికి పంచిపెడుతున్నా ఆయన ఆ విధంగా నిల్చుండిపోవడం, బాబా అడిగినటువంటి దానికి ఒక్కసారి తనది కాదని ఇచ్చివేసిన తర్వాత బాబాకు సర్వస్వం అప్పగించిన తర్వాత దాని పట్ల నాకు ఎలాంటి వ్యామోహం లేదు బాబా, మీరు ఆ డబ్బు ఏం చేసుకున్నా అది మీ ఇష్ట ప్రకారమే అని చెప్పి తనలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని చాటి చెప్పారు. ఎందుకంటే బాబా కాకాసాహెబ్ దీక్షిత్లో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ కూడా భక్తలోకానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుణ్ణి ఒక సాధనంగా చేసుకొని ఏ సందర్భాల్లో ఏ విధంగా తన భక్తులు ఉండాలి అన్నటువంటి దాన్ని చాలా చక్కగా మన ముందు ఆయన ప్రదర్శింపజేశారు. మనందరికి కూడా అనేక మందికి ఆదర్శమయ్యేలా కాకాసాహెబ్ దీక్షిత్ జీవన ప్రస్థానాన్ని మనకు స్వయంగా బాబాగారే అందించారు. సద్గురువు సకల ధర్మాత్ముడు. మనకు ఏది మంచిదో ఏది మంచి కాదో నిర్ణయించేది ఆయనే. ఎందుకంటే సర్వం తెలిసినటువంటి సద్గురువు వద్ద ఆయన ఇష్ట ప్రకారం మనం నడవడం, ఆయన ఆజ్ఞ మేరకు మనం నడుచుకోవడమే ఉత్తమం. అలా అని మన సొంత తెలివితేటలు ఉపయోగించి ముందుకు వెళ్ళడం సరైనటువంటి మార్గం కాదన్నది సద్గురు పదంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని 100కి 100 పాళ్ళు కాకాసాహెబ్ దీక్షిత్ తన జీవితానికి అన్వయింపజేసుకున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినా, రకరకాల నిందలు వేసినా కాకాసాహెబ్ దీక్షిత్ ఒక శిలలా షిరిడీలో నిలిచిపోయాడే తప్ప ఏ రోజు కూడా తన మనస్సు చలించలేదు. ఆ చలించేటువంటి సందర్భాలు వాటన్నింటినీ కూడా అధిగమించి ఒక శిలలా, ఒక రాతి మనిషిలా, అంటే కేవలం బాబా చెప్పితేనే ఆ శిల్పం పలుకుతుంది, బాబా చెప్పింది మాత్రమే ఆ శిల్పం చేస్తుంది. ఆ విధంగా తన చెవులకు బాబా వాణి తప్ప, తన కళ్ళకు బాబా అనేటువంటి ఆ ఆకార దృశ్యం తప్ప మరొకటి కనిపించేది కాదు. అంతగా బాబాలో ఆయన లీనమైపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆ సంఘటన వింటే మనందరికీ ఒళ్ళు రోమాంచితమవుతుంది. ఇక ప్రాణం పోతుంది, ఇక కాకాసాహెబ్ దీక్షిత్ బ్రతకడు అని చెప్పి తన స్నేహితులు, ఆప్తులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా కేవలం బాబా చెప్పిన దాన్ని మాత్రమే పాటిస్తూ, అనుసరిస్తూ, పూర్తిగా బాబా మీద భారం వేసి ఆయన ఏ విధంగా ఈ పరీక్షలో నెగ్గాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీలో నివాసం ఉంటున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు అనుకోకుండా జ్వరం వస్తుంది. విపరీతమైనటువంటి జ్వరంతో ఆయన బాధపడుతూ ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్కు విపరీతమైన జ్వరం ఉంది, ఆయన బాధపడుతున్నారని చెప్పి మాధవరావు దేశపాండే శ్యామ బాబా గారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబా ఒక మాట అంటారు, కాకాను ముంబై వెళ్ళి ఇంటిలో విశ్రాంతి తీసుకోమను, అక్కడికి వెళ్ళిపోమ్మను అని చెప్తారు. ఆ విషయం శ్యామ వచ్చి కాకాకి చెప్తారు, బాబా నిన్ను ముంబైలోని విర్లేపార్లేలోని మీ ఇంటికి వెళ్ళమంటున్నారు, అక్కడే విశ్రాంతి తీసుకోమంటున్నారు అని చెప్పారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్కు మనసులో ఒక ఆలోచన తోస్తుంది. ఎవరైనా సరే మామూలుగా మనకేదైనా జబ్బు చేసినా ఏం చేసినా ఏమంటారు, మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి వాళ్ళతోటి సపర్యాలు చేయించుకొని
కోలుకోమంటారు. కానీ నాకు కావలసిన వాళ్ళు షిరిడీలోనే ఉన్నాడు, ఆయన నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు. ఇది ఎందుకు? ఏ తల్లైనా సరే బిడ్డకు జబ్బు చేసినప్పుడు చెంత ఉంచుకుంటుంది కదా, మరి నా సాయి తల్లి ఎందుకు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటుంది? సరే, ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది, బాబా లీల ఏదో ఉండి ఉంటుందని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాను తీసుకుని వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుందామని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా చెప్తారు, నీకు ఏమీ కాదు, అంతేకాదు నీకు జ్వరం వచ్చిందని చెప్పి ఎలాంటి పథ్యము నువ్వు చేయవద్దు, చక్కగా సీరాను తింటూ ఉండు అన్నారు. సీరా అంటే మనకి ఇక్కడ క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి కథ మనకు గుర్తుకొస్తుంది కదా. బాబాకు సీరా ఇష్టమని చెప్పి ప్రతిరోజు వాడాలో స్వయం పాకం చేసుకొని సీరాను కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా గారికి నివేదిస్తారు. అలా నువ్వు రోజు సీరా తింటూ ఉండు, అదేవిధంగా శ్యామాను నీతో తోడుగా తీసుకెళ్ళు, నీకు తోడుగా ఉంటారు. ఏముందిలే, ఒక 4 రోజుల్లో నీ జ్వరం నయమవుతుంది, నువ్వు మళ్ళీ తిరిగి షిర్డీకి వద్దు కానీ అని చెప్తారు. అయితే బాబా చాలా సందర్భాల్లో బాబాతో కాకాసాహెబ్ దీక్షిత్ అనేవారు, బాబా మీరెప్పుడు నా వెంటే ఉండాలి, నన్ను నా భారమంతా మీదే అని. ఒక్కొక్క సందర్భంలో బాబా చెప్తారు, శ్యామ నీతో పాటు ఉంటే నేను నీతో ఉన్నట్టే, ఇతన్ని వెంట తీసుకెళ్ళు అని చెప్తారు. ఆ విధంగా ఈసారి కూడా బాబా మాధవరావు దేశపాండే శ్యామాను వెంట తీసుకెళ్ళమనగానే కాకాసాహెబ్ దీక్షిత్లో ఎనలేని ధైర్యం వస్తుంది. ఎందుకంటే శ్యామాను తీసుకెళ్ళమన్నాడు కాబట్టి ఖచ్చితంగా శ్యామ రూపంలో బాబా మా ఇంటికి వస్తున్నాడు, బాబా నాకు జబ్బు చేసినా సరే నాతో పాటే ఉంటున్నాడు అనేటువంటి ఒక విశ్వాసంతో శ్యామాను తీసుకొని వెళ్ళి ముంబైకి ప్రయాణం అవుతారు. ప్రయాణం సమయంలో ముంబైకి చేరుకునే వరకు కూడా ఎలాంటి పథ్యము చేయకుండా బాబా చెప్పినట్టుగా తన ఇష్టం వచ్చిన ఆహార పదార్థాన్ని తీసుకుంటూ ముంబై చేరుకుంటారు. ప్రయాణంలో బాగా అలసిపోవడంతో ముంబై చేరుకున్నటువంటి ఆ మధ్యాహ్నం కొంత బాగా అలసటగా ఉండి పడుకుంటారు. దాంతో జ్వరం కూడా విపరీతంగా ఎక్కువ అవుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతారు, కంగారు పడిపోతారు. అయితే కాకాసాహెబ్ దీక్షిత్కు మాత్రం బాబా చెప్పినట్టుగా ఆయన ఎలాంటి పథ్యం చేయకుండా, ఎలాంటి మందులు వేసుకోకుండా మామూలుగా ఆయన తన నివాసంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ బంధువుల్లో, కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన. దీంతో కాకాసాహెబ్ కుటుంబ సభ్యులు కాకాసాహెబ్కు అత్యంత సన్నిహితుడైనటువంటి ముంబైలో ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ మాంటీ సింగ్ సాహెబ్ను పిలిపిస్తారు. మాంటీ సింగ్ సాహెబ్ కాకాసాహెబ్ దీక్షిత్ను పరీక్షించి మందులు రాస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచం మీద నుంచి నువ్వు లేచి కదలడానికి వీల్లేదు, కదిలితే జ్వరం ఎక్కువ అవుతుంది, పూర్తిగా నువ్వు బెడ్ పైనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మాంటీ సాహెబ్ చెప్తారు. కాకాసాహెబ్ మాత్రం వీటిని ఏం పట్టించుకోరు. డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందుల్ని కూడా ఆయన సక్రమంగా వేసుకోరు. మళ్ళీ ప్రతిరోజు కూడా మాంటీ సాహెబ్ ఇంటికి రావడం, కాకాసాహెబ్ను పరీక్షించడం, అయినా సరే ఆయన మందులు వేసుకోకపోవడం. ఎందుకంటే ఈ స్నేహితుడు డాక్టర్ మాంటీ సాహెబ్ తనకు చిరకాల మిత్రుడు, ఎంతో ఆప్తుడు. దాంతో మాంటీ సాహెబ్ ఒక మాట చెప్తారు, కాకాసాహెబ్ దీక్షిత్ గారు, నేను మీకెంతో ఆప్తుని, మీరు నాకెంతో కావలసినటువంటి వారిని, కాబట్టి దయచేసి నా మాట వినండి, నేను ఇచ్చినటువంటి మందులు వేసుకోండి, వైద్యానికి సహకరించండి. మీ అందరికీ తెలుసు, ముంబైలో నేను ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ను, నేనే మీకు వైద్యం సరిగ్గా చేయలేకపోతే, అపవాదు వస్తే
మంచిది కాదు నాకు. కాబట్టి స్నేహితున్నే రక్షించుకోలేనటువంటి ఈ మాంటీ సాహెబ్, డాక్టర్ మాంటీ సాహెబ్ ఇక మిగతా వారిని ఎలా రక్షించుకుంటాడు, ఎలా వైద్యం చేస్తాడు అనేటువంటి మాట వస్తుంది. అంటే ఇదంతా కూడా ఎందుకు మాంటీ సాహెబ్ చెప్తారంటే, కాకా సాహెబ్ని ఎలాగైనా సరే వైద్యానికి ఒప్పించాలి, తను ఇచ్చినటువంటి మాత్రలు వేసుకోవాలని చెప్పి బుజ్జగించడానికి రకరకాల మాటలు చెప్తారు. అయినా సరే కాకా సాహెబ్ దీక్షిత్ తన డాక్టర్ అంటే సాయిబాబా, తన డాక్టర్ కంటే ఈ డాక్టర్ మాంటీ సాహెబ్ పెద్ద గొప్పవాడేం కాదు. తన డాక్టర్ చేసేటువంటి వైద్యమే మిన్న, తన డాక్టర్ చెప్పినట్టే నేను నడుచుకోవాలన్నటువంటి దాంతో చిరునవ్వు నవ్వి మాంటీ సాహెబ్ను పంపించి వేస్తారు. ఒకరోజు ఇంకా విపరీతమైనటువంటి జ్వరం రావడంతో మాంటీ సాహెబ్ రక్త పరీక్షలు చేయిస్తారు. చేయిస్తే విపరీతమైనటువంటి జ్వరంతో ఉన్నటువంటి ఆయనకు టైఫాయిడ్ అని చెప్పి తేలుతుంది. మాంటీ సాహెబ్కు గుండె జారిపోయినంత పని అయిపోతుంది. అది కూడా చాలా విపరీతమైనటువంటి స్థాయిలో ఉంది. ఎలా మాత్రలు వేసుకోవడం లేదు, కాకాను ఎలా రక్షించుకోవాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక శ్రీమతి దీక్షిత్ కూడా చాలా ఆందోళన చెందుతుంది. ఏంటి అసలు మన మాట వినట్లేదు, ఎలాగైనా సరే కాకాసాహెబ్ దీక్షిత్ గారిని వైద్యానికి ఒప్పించాలి అని చెప్పి ఆయన మిత్రులందరినీ కూడా ఒకరోజు విల్లేపార్లేలో ఉన్నటువంటి కాకాసాహెబ్ నివాసానికి మాంటీ సాహెబ్ అందరినీ పిలుచుకొని వస్తారు. చాలామంది చెప్తారు, నువ్వు ఇలా అయితే కష్టం, నీ కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుంది, నువ్వు చేదాటిపోతే నీ కుటుంబాన్ని చూడడానికి ఎవరూ లేరు, ఇప్పటికే నువ్వు సర్వస్వాన్ని వదిలేసి ప్రాక్టీస్ను కూడా వదిలేసావు, నువ్వు కూడా ఈ కుటుంబానికి దూరం అయితే చాలా భయానక పరిస్థితులు ఉంటాయి, నీ కుమారుడు కూడా చాలా చిన్నవాడు, కాబట్టి నువ్వు వైద్యానికి సహకరించు అని చెప్పి చెప్తారు. ఎవరెంత చెప్పినా కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ఒప్పుకోరు. ఇక చివరకు కాకాసాహెబ్ దీక్షిత్ సోదరుడు బాయాజీ, ఆయన నాగ్పూర్లో ఉంటారు, ఆయన అక్కడ పెద్ద సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తుంటారు. మాంటీ సాహెబ్ చివరిగా ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చి ఆయన రప్పిద్దాం, ఆయన వస్తే తప్ప కాకాసాహెబ్ దీక్షిత్ మన మాట వినలేడు, కాబట్టి వారి సోదరుని రప్పిద్దామని చెప్పి అంటారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని వాడి పనులు చెడగొట్టుకొని ఇక్కడ రానవసరం లేదు, అనవసరంగా అతని సమయాన్ని వృధా చేయకండి, నాకేమీ కాదు, 4 రోజుల్లో తిరిగి నేను మామూలు మనిషిని అవుతాను అని చెప్పి చెప్తారు. ఇంకా చేసేది లేక మాంటీ సాహెబ్ చాలా విచారవదనంతో ఆ రోజు వెళ్ళిపోతారు. అయినా సరే మరొక రోజు వచ్చి మాంటీ సాహెబ్ చాలా తీవ్రంగా కాకాసాహెబ్ను మందలిస్తారు. నేను నీకు ఆప్త మిత్రుణ్ణి, ఇలాంటి మిత్రుని నువ్వు దూరం చేసుకుంటున్నావు, ఈరోజు కనుక నా మాట వినకపోతే శాశ్వతంగా జీవితంలో నువ్వు ఒకవేళ బ్రతికున్నా నిన్ను నేను చూడను, నీకు నాకు స్నేహబంధం అనేది ఉండదు అని చెప్పి హెచ్చరిస్తాడు. అదేవిధంగా మాంటీ సాహెబ్ భార్య కూడా డాక్టరే, ఆవిడ్ని కూడా తీసుకొచ్చి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ దేనికి లొంగడు. నా వైద్యుడు అంటే సాయిబాబా, నా వైద్యుడు నాకు వైద్యం చేస్తూనే ఉన్నాడు, షిరిడీ నుంచి జ్వరంతో ఇక్కడికి పంపించాడంటే ఖచ్చితంగా నాలో ఏదో చికిత్సను ఆయన ప్రారంభించాడు, నా వైద్యుడి యొక్క చర్యలు అగాధమైనటువంటివి, అవి మీరు అర్థం చేసుకోలేరు, అది నాకు పూర్తిగా అర్థమవుతుంది, కాబట్టి ఆయన నా రోగాన్ని ఆయన్నే నయం చేయగలుగుతారు తప్ప మీరెవరూ కూడా మానవ మాత్రులు మీరు చేయలేరు, అలాంటి రోగం ఏదో ఇది కేవలం మీకు శరీరానికి వచ్చినటువంటి రోగంగా మీరు భావిస్తున్నారు, కానీ ఆయన జన్మజన్మల అనుబంధం ఉందని చెప్పారు నాతోటి, కాబట్టి నా మనస్సుకు, నా శరీరానికి, నా ఆత్మకు చికిత్స చేసేది ఆయన ఒక్కరు మాత్రమే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక 8వ రోజు
విపరీతమైనటువంటి జ్వరం, అసలు కదలడానికి వీల్లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కాకాసాహెబ్ దీక్షిత్. అందరూ ఇంకా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. అంతమంది ఆందోళన పడుతున్నా ఒక ముగ్గురు మాత్రం స్థిరమైనటువంటి ధైర్యంతో అక్కడ ఉన్నారు. ఒకరు కాకాసాహెబ్ దీక్షిత్ మంచం మీద, రెండో వారు శ్రీమతి దీక్షిత్, మూడో వారు మాధవరావు దేశపాండే. ఈ ముగ్గురు ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో కాకాసాహెబ్ దీక్షిత్కి ఏమీ కాదు అన్నటువంటి దాంతో ఆ విధంగా తీవ్ర స్థాయికి జ్వరం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 9వ రోజు నుంచి మెల్లిమెల్లిగా ఆ జ్వరం తగ్గడం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జ్వరం రోజుకు తగ్గడం, కొంత ఆయన కూర్చోవడం, అటు ఇటు నడవగలగడం చేస్తూ ఉన్నారు. ఇక ఆ జ్వరం తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి కాకాసాహెబ్ దీక్షిత్లో మళ్ళీ ఒక కలవరం. ఎప్పుడెప్పుడు ఇది పూర్తిగా తగ్గిపోతుందా, ఎప్పుడెప్పుడు సద్గురు సాయినాథుని చరణాలపై వాలిపోదామా, ఆయన రూపాన్ని తదేకంగా చూస్తూ షిరిడీలో ఉండిపోదామా అన్నటువంటి కోరిక మనసులో చాలా బలంగా ఉంటూనే ఉంటుంది. అయితే ఆ విధంగా మెల్లిమెల్లిగా పూర్తిగా టైఫాయిడ్ జ్వరం తగ్గిపోవడం, మళ్ళీ మామూలు మనిషిగా కాకాసాహెబ్ దీక్షిత్ ఓపిక తెచ్చుకొని అటు ఇటు నడవడం, బయటికి వెళ్ళడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ షిరిడీకి మాధవరావు దేశపాండేతో పాటు వెళ్ళిపోతారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అంత భయానకమైనటువంటి జ్వరం ఈ రోజుల్లో టైఫాయిడ్, మలేరియా లాంటి వాటికి మనకు చాలా రకాల యాంటీబయాటిక్స్ ఇవన్నీ రావడం వల్ల చాలా త్వరగా కోలుకోగలుగుతున్నాం. అసలు కాకాసాహెబ్ దీక్షిత్ టైఫాయిడ్ వచ్చిందన్న అని విషయం తేలిన తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ మాంటీ సాహెబ్ కూడా ఎంతో కంగారు పడిపోతారు. ఆయన గుండె జారినంత పని అయిపోతుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఏవీ కూడా తీసుకోకుండా తన వైద్యుడు సాయిబాబా ఏదైతే చెప్పారో దాన్నే పాటిస్తూ ఆయన మనోధైర్యంతో మళ్ళీ తిరిగి మామూలు మనిషి అయ్యారు. ఎందుకంటే బాబాగారి చర్యలు అగాధమైనటువంటివి. షిరిడీలో అనేక మందికి ఆయన అక్కడే ఉంచి రోగాలను నయం చేశారు, ఇవన్నీ చేశారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రం విర్లేపాలే పంపించి అక్కడ విశ్రాంతి తీసుకోమని, తను విశ్రాంతి కాదు వెళ్ళేటప్పుడు చాలా చక్కగా నువ్వు ఏ పథ్యము పాటించవద్దు, ఏమాత్రము కంగారు పడవద్దు, నువ్వు అన్నీ తిను. ఎందుకంటే ఆ రోజుల్లో టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, ఇతర జాండీస్ ఇటువంటివి ఏమన్నా వస్తే ఖచ్చితంగా పథ్యం చేసేవారు. ఆ పథ్యం చేసి తీరాల్సిందే. కానీ అంతటి తీవ్రమైనటువంటి, అంటే ఆ రోజుల్లో ఇంకా ఆ స్థాయిలో మరి ఇంకెవరికి వచ్చి ఉన్నా సరే అది ప్రాణాంతకమైనటువంటిది. ప్రాణాంతకమైనటువంటి ఆ టైఫాయిడ్ వ్యాధి నుండి కాకాసాహెబ్ దీక్షిత్ను పథ్యం చేయవద్దు అని ఒక మాట చెప్పి, కేవలం వాక్కు, మనం చాలా సందర్భాల్లో మనం చాలా లీలల్లో చదివి ఉంటాం, కేవలం బాబా వాక్కు చేత ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో లీలల్ని మనం చూసాం. ఇది కూడా బాబా యొక్క వాక్కు. కేవలం కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీ నుంచి వెళ్ళే ముందు చెప్పినటువంటి మాట, నువ్వు పథ్యం చేయవద్దు, మామూలుగా ఉండు. కాబట్టి బాబా యొక్క లీల ఎంత అద్భుతమైంది. అంతేకాదు ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సుగుణశీలత, ఆయన యొక్క విశ్వాసము, ఉన్నటువంటి విశ్వాసం మనకు మామూలుగా ఏమవుతుంది, బాబా అంటే అందరికీ విశ్వాసం ఉంటుంది. కానీ పరిస్థితులు దిగజారిపోతున్న కొద్దీ, పరిస్థితులు మన చేజారిపోతున్న కొద్దీ మనకు ఇటు మనం ఉన్న పరిస్థితి పైన, అటు మనం నమ్ముకున్న దైవం పట్ల కూడా మన యొక్క నమ్మకం సడలుతూ ఉంటుంది. ఇక ప్రాణం పోతుంది అన్న తర్వాత కూడా, త్వరలో ఇంకా చాలా ప్రాణాపాయంలో ఉన్నాం అన్న తర్వాత కూడా కాకాసాహెబ్ దీక్షిత్ అదే అచంచల విశ్వాసంతో కేవలం సాయిబాబా చెప్పినటువంటి దాంట్లోనే ఆ నియమాన్నే పాటించాడు తప్ప మరే ఇతర మార్గాన్ని
తన ఆరోగ్యాన్ని, తన శరీరాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి లీలను మనందరికీ బాబా అందించారు. ఇందులో బాబా లీలతో పాటు బాబా భక్తులకు ఎంత అచంచల విశ్వాసం ఉండాలి బాబా పట్ల. ఒక్కసారి బాబా మనకు ఒక అభయాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షించి తీరుతాడు అనేటువంటి ఒక అభయం ఇందులో ఉంది. అదేవిధంగా తన భక్తులు ఎంత విశ్వాసంతో, ఎంత మొండిగా ఉండాలి, అన్నీ బాబానే చూసుకుంటారన్నటువంటి ఒక ధైర్యం ఏ విధంగా ఉండాలనేది కాకాసాహెబ్ దీక్షిత్కి ఇచ్చినటువంటి అనుభవం మనకు తెలియవస్తుంది. అంతేకాదు ఇంకొక చాలా సందర్భాల్లో, ఎందుకంటే చాలామందికి షిరిడీలో ప్రాణాపాయంతో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ప్రాణాలు నిలబెట్టారు. భీమాజీ పాటిల్ ఇంకా క్షయరోగంతో ఇంకా తన జీవితం అయిపోయిందని చెప్పి షిరిడీకి వస్తే ఆయనను ఆ క్షయవ్యాధి నుంచి రక్షించారు. ఇలా అనేక మంది, ఎందుకంటే బాబా తను చేయదలుచుకున్నటువంటి వైద్యాన్ని చాలా చక్కగా అందరికీ చేశారు. అంతెందుకు కాకాసాహెబ్ దీక్షిత్ గారి విషయంలోనే, కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇక్కడ షిరిడీలో ఉన్నప్పుడు రామకృష్ణ దీక్షిత్ వారి కుమారుణ్ణి ముంబైలో ఒక మిత్రుడి వద్ద ఉంచి చదివిస్తున్నారు. అనుకోకుండా బాబు దీక్షిత్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. ఆ విషయం మిత్రుడు లేఖ రాయగానే ఆ లేఖ తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు వెళ్ళి విషయం చెప్తారు. చెప్పిన తర్వాత బాబు దీక్షిత్ను షిరిడీకి రప్పించండి, అంతా నయమవుతుంది అంటారు. అప్పుడు తన మిత్రుడు, ఇక్కడ వైద్యం, నువ్వు ఇక్కడికి వచ్చి నీ విలేపార్లేలో ఉన్నటువంటి నీ నివాసానికి వచ్చి నీ కొడుకుకి వైద్యం చేయించాలి, కానీ నువ్వు మళ్ళీ నీ కొడుకును రామకృష్ణను షిరిడీకి రప్పించడం ఏంటి, నువ్వే ఇక్కడికి రా అంటారు. కానీ దీక్షిత్ ఖచ్చితంగా మిత్రుడు చెప్తాడు, నువ్వు ఖచ్చితంగా పంపించాల్సిందే అని చెప్పి రామకృష్ణ దీక్షిత్ను తీసుకొని షిరిడీకి తీసుకొచ్చి మసీదులో బాబా దర్శనం చేయించి బాబా ఆశీర్వాదనం ఇస్తారు. దాంతో మెల్లిమెల్లిగా జ్వరం తగ్గుతూ పోతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ గారికి వారి మిత్రులు లేఖ రాస్తారు, బాబుకు నవంబర్ 2వ తేదీ రోజు పరీక్ష ఉంది, ఆ రోజుకు బాబును ముంబై పంపించండి అని చెప్పి. ఆ ఉత్తరం తీసుకొని బాబాగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్పగానే బాబాగారు అనుమతి నిరాకరిస్తారు. ఎందుకంటే బాబా సర్వంతర్యామి. 2వ తేదీ రోజు నిజంగా పరీక్ష జరగదు. ఎందుకు జరగదంటే పరీక్షా కేంద్రంలో ప్లేగుతో ఉన్నటువంటి ఎలుక చనిపోవడం జరుగుతుంది. దాంతో పరీక్షను 6వ తేదీకి వాయిదా వేస్తారు. మళ్ళీ దీక్షిత్ గారి యొక్క మిత్రులు కబురు పెడతారు, 6వ తేదీ పరీక్ష ఉంది, తప్పకుండా రామకృష్ణ దీక్షిత్ను ముంబై పంపించమని చెప్పి. ఈ విషయం మళ్ళీ బాబాగారి దగ్గరికి తీసుకెళ్తారు దీక్షిత్. అప్పుడు కూడా బాబాగారు అనుమతించరు. విషయం ఏంటంటే అదే కారణం చేత మళ్ళీ పరీక్షను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తారు. ఈ విషయం మళ్ళీ బాబాగారికి విన్నపిస్తే నవంబర్ 13వ తేదీ నాటికి బాబు వెళ్ళడానికి బాబాగారు అనుమతిస్తారు. దాంతో బాబు వెళ్ళడం, చక్కగా ఆరోగ్యవంతుడై పరీక్షలు రాయడం, ఉత్తీర్ణులు అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే బాబా యొక్క లీలల్ని, ఆయన సర్వంతర్యామి తత్వాన్ని దీక్షిత్ గారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకనే బాబా ఏది చెప్పినా దాన్ని, ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ, అది ఎంత కష్టమైందన్నా ఎంత నష్టమైందైనా, అది ఏమైపోయినా సరే తను ఆ ఆజ్ఞను మాత్రం పాటించేవారు దీక్షిత్ గారు. అందుకే సాయి భక్తుల్లో ఆయన ఒక మణిహారమయ్యారు. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవితంలో మనం ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విషయాల వల్ల మనం సాయి భక్తులుగా మనం ఎంత పరిణితి చెందాలి, ఎప్పటికప్పుడు మన స్థాయిని ఎలా పెంచుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో, సాయిబాబా మార్గంలో అనడానికి దీక్షిత్ గారి జీవితం మనకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపు మరిన్ని విషయాలతోటి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.